మరికొద్దిసేపటికి ఇంట్లో చక్రవర్తి గారు గొడవ పడుతున్న పూర్ణతో మాట్లాడుతూ, చెప్పాను కదా పూర్ణ, వారసత్వంగా ఆనంద్కి చెందాల్సిన కంపెనీ కాబట్టి రేణుని చైర్మన్ చేశాను అని అంటాడు. పూర్ణ కోపంగా చూస్తూ, అక్కడ చెప్పిన మాటలే ఇక్కడ చెప్పి నన్ను నమ్మించాలని చూడకండి. భార్యాభర్తల మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని ప్రతి చిన్న విషయమైనా నాకు చెప్పి చేసేవారు. అలాంటిది ఇప్పుడు నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా జగదీష్ని కాదని రేణుని చైర్మన్ చేసి కూర్చోబెట్టారు. కోడలిగా ఒప్పుకొని తనని కంపెనీ చైర్మన్గా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు అని అడుగుతుంది పూర్ణ కోపంగా చూస్తూ. జగదీష్ ఆ పదవికి న్యాయం చేయలేడనిపించింది పూర్ణ. మన చూసాగా, జగదీష్ కారణంగా మన కంపెనీ మూతపడే వరకు వచ్చింది. అందుకే నా నిర్ణయం మార్చుకొని ఆ స్థానంలో రేణుని కూర్చోబెట్టాను అని అంటాడు. మరి ఇంతకుముందు వారసత్వాన్ని ఏదో చెప్పారు అంటుంది అనుమానంగా చూస్తూ. చక్రవర్తి గారు సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటారు. సరే, మీరన్నట్టుగానే అనుకుందాం. ముందు జగదీష్ని చైర్మన్ చేస్తానని ఎందుకు అన్నారు? జగదీష్ ఆ పదవికి న్యాయం చేయలేడని అప్పుడు ఎందుకు అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.